ప్రాంతం ఆధునిక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్తో ఆధునిక జిల్లా సాధన జేఏసీ తరఫున డిసెంబర్ 10 అనగా బుధవారం రోజు ఆధునిక పట్టణ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి వ్యాపారులు, ఉద్యోగులు, పాఠశాలల యజమానులు, కళాశాల యజమానులు, హోటల్స్ యజమానులు ప్రతి ఒక్కరూ సహకరించి ఖచ్చితంగా బంద్ పాటించాలని జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒకరోజు బంద్తో మనకేమి గంట పోదు, మనకేం నష్టం రాదు. మనం లాక్డౌన్లో 2 నెలలు బంద్ చేసినాం, 3 నెలలు బంద్ చేసినాం, మనకేం నష్టం వచ్చింది, ఏం లాభం వచ్చింది? కాబట్టి జిల్లా ఏర్పడితే మనకు మన జీవితాలు బాగుపడితే మన వ్యాపారాలు బాగుంటాయి, మన ఆదాయాలు పెరుగుతాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి, జిల్లా స్థాయి విద్యా సంస్థలు వస్తాయి, జిల్లా ఆసుపత్రి వస్తుంది, అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా డెవలప్ అవుతుంది, కొత్త మెడికల్ కాలేజీలు వస్తాయి, అదేవిధంగా కొత్త కొత్త కాలేజీలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, జిల్లా స్థాయి ఆఫీసులు వస్తాయి. మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీస్ రావడం వల్ల ఆదోని చుట్టుపక్కల మొత్తం 30 కిలోమీటర్ల వరకు ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి అందరు ప్రజలకి సౌకర్యాలు వస్తాయి. ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. ప్రతి గ్రామానికి మంచినీరు, తాగునీరు, సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 70 ఏళ్ళుగా మనము నిర్లక్ష్యానికి గురాము కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఏర్పాటై కర్నూలు జిల్లాలో మనము అభివృద్ధి చెందే ఛాన్స్ లేదు. కర్నూలు జిల్లాలో ఉంటే ఇంకా 100 ఏళ్ళైనా కూడా మన బతికిలాగే ఉంటాయి. కాబట్టి ముందు కర్నూలు జిల్లా నుంచి మనం బయట రావాలంటే ఆదోని జిల్లా ఏర్పడాలా. ఆదోని జిల్లా ఏర్పడేందుకు ముఖ్యమంత్రి గారు కూడా సుముఖంగా ఉన్నట్లు సూచనలు వస్తున్నాయి. మేము మరింత బలంగా జిల్లా కావాలని చెప్పి బంద్ పాటించినట్లయితే, మరింత గట్టిగా నిలబడినట్లయితే ఖచ్చితంగా ఈ నెలలో జిల్లా సాధించబోతున్నాము. 2026 న్యూ ఇయర్లో మనము కొత్త జిల్లాలో అడుగు పెట్టాలని చెప్పి ఆశిస్తున్నాను. ఖచ్చితంగా కొన్ని త్యాగాలు చేయాలి మనం. ఎందుకంటే ప్రతి వ్యాపారికి డబుల్ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే రోజు 1000 రూపాయలు సంపాదించే వ్యాపారి కూడా 2000 సంపాదించే అవకాశం ఉంటుంది. ఒక ఆటో వ్యక్తి ఒక రోజు 1000 సంపాదించి ఆయన 2000 సంపాదించి. ఎందుకంటే ఆటో అనేది ఆగదు, ఇంకా జిల్లా అయిందంటే ప్రతిరోజు తిరుగుతూనే ఉంటుంది ఆటో 24 అవర్స్. అదేవిధంగా యువతకు ఎన్నో వేల ఉద్యోగాలు వస్తాయి, మన ఉద్యోగాలు మనకే వస్తాయి. వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ప్రతి గ్రామానికి మంచినీరు కావచ్చు, కొత్త డ్యాములు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా మనకి అవకాశాలు ఉంటాయన్నమాట. ఐఏఎస్, ఐపీఎస్ రావడం వల్ల ఏమవుతుందంటే మన సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ఐపీఎస్ రావడం వల్ల శాంతి భద్రతలు బాగుంటాయి. గ్రామాల్లో కూడా ఫ్యాక్షన్ లేకుండా, సరాయి అమ్ముకోకుండా మొత్తం కంట్రోల్ అవుతుంది. కాబట్టి అందుకే కొంతమంది చీడపురుగులు అడ్డుకుంటున్నారు దుర్మార్గులు. ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు వచ్చి వీళ్ళ వ్యాపారాలు బంద్ అవుతాయి, వీళ్ళ సెటిల్మెంట్లు బంద్ అవుతాయి, వీళ్ళ మామూలు బంద్ అవుతాయి. కొంతమంది దుర్మార్గులు జిల్లాను అడ్డుకుంటున్నారు. కాబట్టి దీన్ని తిప్పికొట్టాలంటే ఒకటే మార్గము, మనమంతా ఒక్కటే అని సూచన ఇచ్చే విధంగా ఆదిని పూర్తిగా సంపూర్ణంగా బంద్ పాటించినట్లయితే డిసెంబర్ 10వ తేదీ బుధవారం రోజు ఆ బంద్ పాటిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా కదిలి వస్తారు, ప్రభుత్వం కదిలి వస్తుంది, ఖచ్చితంగా జిల్లా ఏర్పడుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి వీళ్ళని మనము ఈ కుట్రదారులను తిప్పికొట్టాలంటే, వీళ్ళ నోర్లు ముగించాలంటే, వీరు మరొకసారి మన జిల్లాకు అడ్డు రాకుండా ఉండాలంటే ఒకటే మార్గము, 10వ తేదీన బ్రహ్మాండమైన బంద్ విజయవంతం చేయండి, జేఏసీతో సహకరించండి, జిల్లా సాధించుకోండి. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్, సాధన జేఏసీ సభ్యులు. వద్దు కంటిన్యూ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। इंशाल्लाह दिसंबर 10 चाशुंबे के दिन आधुनिक बंद का एहतमाम किया जा रहा है। इसका मकसद ये है कि आधुनिक जिला किया जाए। जैसे कि हम लोग देख रहे हैं 70 साल से हम लोग कर्नूल जिला में हैं, तो मेरा आपसे एक ही सवाल है कि क्या हम लोग 70 साल में डेवलप हुए हैं? और 100 साल अगर हम लोग कर्नूल जिला में रहे तो डेवलप नहीं होगी, क्योंकि वहाँ के ना ऑफिशियल्स हम ना केयर करते, ना लीडर्स केयर करते। यहाँ के लीडर्स भी केयर करते, यहाँ के लीडर्स को फजर उठते जो कैसा कमा लेना, कैसा कमीशन खाना, वो रहता। इसलिए एक ही रास्ता है आधुनिक डेवलप होने वाले, तो आधुनिक डिस्ट्रिक्ट बनना। आधुनिक डिस्ट्रिक्ट बना तो डेवलप होता, नहीं तो और 100 साल रहे तो ये हालत रहती। हमारा जनरेशन तो ख़राब है, नेक्स्ट जनरेशन बच्चों के लिए, नेक्स्ट फ्यूचर के लिए, हमारी आमदनी बढ़ने के लिए, एजुकेशन बढ़ने के लिए, हॉस्पिटल्स, डिस्ट्रिक्ट हॉस्पिटल लाने के लिए और डिस्ट्रिक्ट ऑफिसर्स आने के लिए, बहुत सारे डेवलपमेंट्स के लिए कंपलसरी आधुनिक डिस्ट्रिक्ट बनना ही बनना है। तो हम लोग आपसे गुजारिश करते हैं कि दिसंबर 10 एक दिन से कुछ फ़र्क नहीं पड़ता। लॉकडाउन में 2-4 महीने बंद करें हम लोग, क्या तो फ़र्क पड़ा? नहीं पड़ता। एक दिन बंद करो, इंशाल्लाह आपकी आमदनी भी डबल होती, बच्चों की ज़िंदगी अच्छी रहती। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू।